Hi friends, welcome to Sham Institute and welcome to Sham Institute Daily Current Affairs. ఫిబ్రవరి 2026లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్ డిస్కస్ చేద్దామండి. సో ముందుగా ఈ రోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ఫిబ్రవరి 2 ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒక ముఖ్యమైన దినోత్సవం, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. సో వరల్డ్ వెట్లాండ్స్ డేగా మనం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2 జరుపుకుంటాం. ఈ క్రమంలో ఫిబ్రవరి 2, 2026 నాటి ప్రపంచ చిత్తడి నేలలు వరల్డ్ వెట్లాండ్స్ డే యొక్క ఇతివృత్తం థీమ్ ఏంటి, దానికి సంబంధించిన విశేషాన్ని చూద్దామండి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కేంద్ర బడ్జెట్. సో ఫిబ్రవరి 1, 2026 కేంద్ర బడ్జెట్ని విడుదల చేయడం జరిగింది, కేంద్ర బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మరి కేంద్ర బడ్జెట్ 2026-27లోని ముఖ్యాంశాలను మనం చూద్దామండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అగ్ని పరీక్ష అనే పేరుతో భారత సైన్యం ఒక విన్యాసం నిర్వహించిందండి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. సో మరి భారత సైన్యం నిర్వహించినటువంటి అగ్ని పరీక్ష విన్యాసాల్లో ఏ దేశం పాల్గొంది ఏంటో చూద్దాం. అంటే దేశం పాల్గొందా లేకపోతే దానికి సంబంధించిన విశేషం ఏందో చూద్దామండి. అగ్ని పరీక్ష 2026 విన్యాసాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 16వ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు సో మరి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. మరి ఆమోదించిన క్రమంలో 16వ ఆర్థిక సంఘంలోని అంశాల ఆధారంగా మనకి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారనమాట, కొన్ని అంశాలు తీసుకొని. కారణం ఏంటంటే 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులు మార్చి 31 వరకు అమలు అవుతాయి 2026. తర్వాత ఏప్రిల్ 1 నుండి మరో 5 సంవత్సరాల కాలానికి గాను 16 ఆర్థిక సంఘం సిఫార్సులు ఉంటాయి కాబట్టి ఆ రికమెండేషన్స్ కొన్ని తీసుకొచ్చారు. వాటిపైన విశేషం చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎంతో ఉత్కంఠభరితంగా సాగినటువంటి ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ 2026 విజేతగా కార్లోస్ అల్కరాజ్ గెలవడం జరిగింది. సో మరి ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ 2026 విశేషాలు చూద్దామండి. ఓకేనా. దీంతో పాటుగా మరికొన్ని సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్ కూడా చూద్దాం, కొన్ని జాతీయ అంశాలు ఇలా చూసే ప్రయత్నం చేద్దామండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం, స్పోర్ట్స్ అప్డేట్స్ కూడా మనకు వస్తాయి. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం వరల్డ్ వెట్లాండ్స్ డే. మరి ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఫిబ్రవరి 2, 2026 అండి. సో దీని యొక్క ఇతివృత్తం ఏమి ఇవ్వడం జరిగిందంటే వరల్డ్ వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్ అనే ఇతివృత్తంతో ఈసారి జరుపుకోవడం జరిగింది. సో ఈ యొక్క ఇతివృత్తం అనమాట ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం యొక్క ఇతివృత్తం వచ్చేసి వరల్డ్ వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. అంటే ఒక సాంస్కృతిక వారసత్వాన్ని, అంతేకాకుండా ఒక సాంప్రదాయమైన జ్ఞానాన్ని పొందాలి, ఈ వరల్డ్ వెట్లాండ్స్ని మనం కాపాడుకోవాలి, దీని ఉద్దేశం అనమాట. మరి ప్రపంచంలోనే వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలల సంరక్షణ గురించి వచ్చింది ఒక ఒప్పందం అండి. సో 1971 ఫిబ్రవరి 2 రామ్సార్ కన్వెన్షన్ అనే ఒక ఒప్పందం వచ్చింది. మరి రామ్సార్ కన్వెన్షన్, రామ్సార్ అనే ప్రాంతం ఇరాన్కు చెందిన ప్రాంతం. మరి ఈ రామ్సార్ కన్వెన్షన్లో భాగంగా ప్రతి దేశం కూడా చిత్తడి నేలను ప్రకటించి జాతీయ గుర్తింపునిచ్చి తద్వారా వాటి సంరక్షణకు చర్యలు చేపడతారు. ఈ క్రమంలో ప్రపంచంలో ఎక్కువగా రామ్సార్ సైట్స్ ఉన్నటువంటి దేశాల జాబితాలో యూకే, మెక్సికో, బొలివియా దేశాలు మొదటి 3 స్థానాలు ఉన్నాయి. మన భారతదేశంలోనే చిత్తడి నేలల సంఖ్య అంటే వెట్లాండ్స్ అనమాట, రామ్సార్ చిత్తడి నేలల సంఖ్య, రామ్సార్ వెట్లాండ్ కన్వెన్షన్లోకి చేరినటువంటి చిత్తడి నేలల సంఖ్య 98 రామ్సార్ సైట్ చేరడం జరిగిందనమాట. 2025 నాటికి యాక్చువల్ 96. సో మనకి జనవరి 31, 2026 మరో 2 ప్రకటించడంతో 96 రామ్సార్ సైట్లు అండి. ఇవి మనకి ఎక్కడ ఉన్నాయంటే 26 రాష్ట్రాల్లో ఉన్నాయి అనమాట, 26 స్టేట్స్లో ఉన్నాయి. రామ్సార్ సైట్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితా మనం డిస్కస్ చేశామండి. సో రామ్సార్ సైట్లు తమిళనాడు రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అండ్ బీహార్ రాష్ట్రం అండి. బీహార్ వచ్చేసి 6 రామ్సార్ సైట్లు ఉండగా ఉత్తరప్రదేశ్ 11 రామ్సార్ సైట్స్, తమిళనాడు వచ్చేసి 20 రామ్సార్ సైట్లు అనేది ఉండడం జరిగింది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. సో కేంద్ర బడ్జెట్ 2026-27లోని విశేషాలు చూద్దామండి. ఆల్రెడీ మన షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లో మన ఎకనమీ సార్ వాళ్ళు కూడా చేయడం జరిగింది. దానికి అదనంగా కొన్ని పాయింట్స్ ఇక్కడ చేస్తున్నాం, కొన్ని ఆ విషయం గమనించండి. సో యూనియన్ బడ్జెట్ అండి, కేంద్ర బడ్జెట్ 2026-27. మరి కేంద్ర బడ్జెట్ 2026-27 యొక్క మొత్తం బడ్జెట్ వచ్చేసి 53,47,315 కోట్లు అనమాట. రెవెన్యూ వసూలు అనమాట, రెవెన్యూ కలెక్షన్స్ వచ్చేసి 35,33,150 కోట్లు. ఇదో 53 లక్షలు. మొత్తం బడ్జెట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, 53,47,315 కోట్లు. అదే రెవెన్యూ వసూలు వచ్చేసి 35,33,150 కోట్లు.
అదే రెవెన్యూ వ్యయం వచ్చేసి 41 లక్షల 25,000 494 కోట్లు. అదే మూలధన వసూలు వచ్చేసి 18,14,165 కోట్లు కాగా మూలధన వ్యయం వచ్చేసి 12,21,821 కోట్లు అనమాట. సో ఇది మనకి ఇది కర్తవ్య భవన్లు తొలిసారిగా ఇది మనకి కర్తవ్య భవన్లో దీన్ని ఈ బడ్జెట్ రూపొందించినట్లు చెప్పడం జరిగింది అనమాట. ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. సో మరి కర్తవ్య భవన్ అనేది మరి నూతన పార్లమెంట్ భవనంలో ఉన్నటువంటి సచివాలయాన్ని మనం ఏమని పిలుస్తామండి? కర్తవ్య భవన్ అని చెప్పేసి అంటే ఈ కర్తవ్య భవన్లో రూపొందించిన తొలి బడ్జెట్ అండి. సో ఇది అని చెప్పేసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది అనమాట. మరి కేంద్ర బడ్జెట్ 2026-27లోని హైలైట్స్ ఏంటి? ముఖ్యాంశాలు ఏంటంటే దేశంలో 7 హైస్పీడ్ రైల్వే కారిడార్లను ఏర్పాటు చేస్తున్నారు అనమాట. 7 హైస్పీడ్ కారిడార్లు. ఏ 7 ప్రాంతాలంటే ముంబై పూణే టు హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, అండ్ చెన్నై టు బెంగళూరు, అండ్ ఢిల్లీ టు వారణాసి టు ది సిలిగుడి. ప్రతిదానికి కారిడార్లో మళ్ళీ ఒక కారిడార్లోని ఇంకో దాన్ని కూడా కనెక్ట్ చేశారు. చూడండి, ముంబై పూణే టు మళ్ళీ పూణే టు హైదరాబాద్, మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ టు బెంగళూరు, మళ్ళీ హైదరాబాద్ టు చెన్నై, మళ్ళీ చెన్నై చెన్నై టు బెంగళూరు, ఢిల్లీ టు వారణాసి, అండ్ వారణాసి టు ది సిలిగుడి. సో ఇది ప్రతి దాంట్లో కూడా ఏంటంటే ఈ యొక్క హై స్పీడ్ రైల్ కారిడార్ని ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా వేగవంతమైనటువంటి ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రవాణా వ్యవస్థని ప్రోత్సహించడం భాగం. అంతేకాకుండా మరి ఇక్కడ గమనించినట్లయితే పశ్చిమ భాగం నుండి తర్వాత అక్కడ తూర్పు భాగం వరకు అంటే మన భారతదేశంలో పశ్చిమ భారతదేశం నుండి తూర్పు భారతదేశం. సో అంటే డాంకుని అంటే వెస్ట్ బెంగాల్లోని డాంకుని నుండి గుజరాత్లోని సూరత్ వరకు సరుకు రవాణా కారిడార్ అనమాట. ఒక గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా పరిశ్రమల స్థాపన, పరిశ్రమలో ఉన్న ఉత్పత్తులని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతాన్ని తీసుకురావడం జరగవచ్చు అనమాట. అంతేకాకుండా నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో వచ్చినటువంటి విబిజి రామ్జీ అంటారు. అంటే వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ అజీవిక మిషన్ ఫర్ గ్రామీణ అనే ఒక చట్టం తీసుకొచ్చారు. ఇది నరేగా చట్టం స్థానంలో. మరి దానికి ఈసారి నిధులను చాలా పెంచారండి. 95,692 crores దానికి అలొకేట్ చేయడం జరిగింది అనమాట. యాక్చువల్గా ఇది మనకి 60-40 అంటే కేంద్ర ప్రభుత్వం 60% అయితే రాష్ట్ర ప్రభుత్వాలు 40% భరించే ప్రోగ్రామే సో విబిజి రామ్జీ అనమాట. ఒక 60% 40% ఉంటుంది అనమాట. అంటే కేంద్ర ప్రభుత్వం 60% భరిస్తే మిగతా 40% వచ్చేసి ఎవరు భరిస్తారని రాష్ట్ర ప్రభుత్వాలు భరించే కార్యక్రమం అనమాట. ఇది మనకి గ్రామీణ ఉపాధి పథకం అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి మరొక ఇంపార్టెంట్ అండి, భారతదేశంలో అంతర్జాతీయ డాటా సెంటర్లని నెలకొల్పుతున్నారు. వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 1,00,000 కోట్లతో మరి 1000 మెగావాట్ల అతిపెద్ద ఏఐ గూగుల్ డాటా సెంటర్ను విశాఖపట్నం నెలకొల్పుతున్నారు. ఇలా చాలా చోట్ల కూడా డాటా సెంటర్స్ నెలకొల్పుతున్న నేపథ్యంలో భారతదేశంలో అందుకోసం అండి భారత్ నుంచి అంతర్జాతీయ డాటా సర్వీసులు ఎవరైతే అందిస్తున్నారో భారత్ నుంచి అంతర్జాతీయంగా డాటా సెంటర్ సర్వీసులను అందిస్తున్నారో ఆ విదేశీ సంస్థలకి 20 years పాటు 20 సంవత్సరాల పాటు పన్ను విరామం అంటే ట్యాక్స్ హాలిడేని ప్రకటించారు. కారణం ఏంటంటే వాళ్ళు మన దేశంలో ఇంత కోట్లలో పెట్టుబడి పెడుతున్నప్పుడు వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, ట్యాక్సెస్ కట్టడం ద్వారా మనకి ఆదాయం తగ్గుతుంది కాబట్టి ప్రాఫిట్ ఆ క్రమంలో తద్వారా మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పెరుగుతాయి. ఆ క్రమంలోనే ఇక్కడ ఇప్పుడు విశాఖపట్నంలో గూగుల్ డాటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. దానికి 20 years పాటు ఎలాంటి పన్ను ఉండదన్నమాట. అది దీని యొక్క నేపథ్యం అండి. అంతేకాకుండా మహిళా స్వయం సహాయక సంఘాలని ఒక పారిశ్రామికవేత్త స్థాయికి తీసుకెళ్లాలి, ఎంటర్ప్రీనర్షిప్ తీసుకెళ్లాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో షీ మార్ట్ లేదా షీ బజార్ని ఏర్పాటు చేస్తున్నారు అనమాట. అంతేకాకుండా మనం వివిధ దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకునే 17 క్యాన్సర్ మందులపైన ఈ దిగుమతి సుంకాన్ని కూడా తొలగించడం జరిగింది. ఎన్ని క్యాన్సర్ మందులు అంటే 17 క్యాన్సర్ మందులకు అనమాట. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రమంలోనే మనకి 16వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ యొక్క బడ్జెట్లోనే దానికి అనుగుణంగా కేటాయింపులు చేసినట్టు చెప్పడం జరిగింది. ఈ 16వ ఆర్థిక సంఘం అనేది ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడింది, ఎవరు దీన్ని నాయకత్వం ఇచ్చారు? 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరంటే అరవింద పనగారియా. సో అరవింద పనగారియా 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అని గతంలో నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినప్పుడు నీతి ఆయోగ్ తొలి ఉపాధ్యక్షుడు కూడా ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ది నీతి ఆయోగ్ కూడా అరవింద పనగారి అండి. సో మరి అరవింద పనగారి 16వ ఆర్థిక సంఘం చైర్మన్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మన ఫైనాన్స్ కమిషన్, నేషనల్ ఫైనాన్స్ కమిషన్ అనేది ఆర్థిక సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. భారత రాజ్యాంగంలో 280వ ఆర్టికల్ ప్రకారం దీన్ని ఏర్పాటు చేస్తారన్నమాట. ఈ క్రమంలో మనం చూసినట్లయితే 16వ ఆర్థిక సంఘం సిఫార్సులను మనం ప్రధానంగా చూస్తే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకి 41% వాటా విధంగా ఇవ్వబోతున్నారు.
సో ఈ వాటా అనేది ఎలా ఇస్తుందంటే జనాభా యొక్క ఒక రాష్ట్రం యొక్క ఒక ప్రాంతం యొక్క రాష్ట్రం యొక్క జనాభాను ఆధారంగా తీసుకొని ఆ జనాభా ఆధారంగా ఏం చేస్తున్నారంటే కేంద్రానికి వచ్చే పన్నులలో రాష్ట్రాలకి 41% వాటా ఇస్తున్నారు. ఈ సంవత్సరం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సో మరి 16 ఆర్థిక సంఘం నిధులనేది ఆ సిఫార్సుల మేరకు రాష్ట్రాలకి 1.4 లక్షల కోట్లు అనేది వివిధ రాష్ట్రాలకు చేరబోతుంది. ఇంకొక విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్ల విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా 16 ఆర్థిక సంఘం సిఫార్సు చేయడం జరిగిందనమాట. మరొక విషయం ఏంటంటే స్థానిక సంస్థలు అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఏవైతే మనం ఉంటాయో ఈ స్థానిక సంస్థలు అండ్ ప్రకృతి వైపరీత్య నిధుల్లో వృద్ధి చేశారు. అంటే స్థానిక సంస్థలు ఆ విధంగా ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు. అంటే 15 ఆర్థిక సంఘంతో పోలిస్తే 16 ఆర్థిక సంఘంలో మెరుగైన నిర్ణయం ఏంటంటే గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి నిధులు అవసరం ఉంటుంది. అందుకోసమే సో దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు అన్నటువంటి గాంధీ ప్రకారం, మహాత్మా గాంధీ ప్రకారం మన స్థానిక సంస్థలకి పెద్దపీట వేశారు. అంటే ఎక్కువగా అమౌంట్ ఇవ్వబోతున్నారు. ప్రకృతి వైపరీత్య నిధులలో కూడా వృద్ధి జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకొక విషయం 16 ఆర్థిక సంఘము గత ఆర్థిక ఒక సంఘాల కన్నా విభిన్నంగా ఉందన్నమాట. ఫినాన్స్ కమిషన్ గతంలో నందకిషోర్ సింగ్ కానీ అంతకన్నా ముందు వైవి రెడ్డి కానీ ఇలాంటి వాళ్ళకన్నా భిన్నంగా ఎలా ఆలోచించారంటే డెమోగ్రఫిక్ పనితీరు. అంటే గతంలో ఆర్థిక సంఘం నిధులు ఒక రాష్ట్రానికి చేరాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలంటే ఎలా ఉండేదంటే డెమోక్రటిక్ పనితీరు, అంటే ప్రజలు పనిచేసే విధానం బట్టి కూడా డబ్బులు పెరిగేది. రాష్ట్ర విస్తీర్ణాన్ని కూడా అంటే ఏరియా ఒక స్టేట్ యొక్క ఏరియాను కన్సిడర్ చేసుకునేవారు. అంతేకాకుండా పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం తేడాలు కూడా గమనించేవారు. అవన్నీ చేసుకొని సో ఒక మార్కులు కేటాయించి దాని ప్రకారం ఆర్థిక సంఘం ఏం చేసింది, ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకి రాష్ట్రాలకి కేంద్రం డబ్బులు ఇచ్చేది ఏది కేంద్ర పన్నుల్లో. ఇప్పుడు అలా కాకుండా డెమోక్రటిక్ పనితీరు కానీ ఓకేనా ఏదైతే మనకు పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డెమోగ్రఫీ ఉందో దాన్ని కన్సిడర్ చేసుకుంటలేరు, రాష్ట్ర విస్తీర్ణాన్ని కూడా కన్సిడర్ చేసుకుంటలేరు, తలసరి ఆదాయం తేడాలను కూడా కన్సిడర్ చేసుకోకుండా మార్కులు వారికి తగ్గించారన్నమాట. తక్కువ మార్కులు ఇచ్చారు. గతంతో ఉన్నటువంటి మార్కులు తగ్గించి ఇప్పుడు ఈ యొక్క మెయిన్గా జనాభాకే ప్రాతినిధ్యం ఇచ్చారు. అంటే దీన్ని కన్సిడర్ చేసుకుంటారు కానీ అంటే తక్కువ మార్కులు కేటాయించారు. గతంలో తక్కువ మార్క్స్ ఉంటాయి కదా ఒక సంబంధించిన రాష్ట్రం తీసుకున్నప్పుడు అలా తక్కువ చేశారు. అలాంటప్పుడు ఎలా అడుగుతారంటే 16 ఆర్థిక సంఘం ఈ క్రింది ఏ విషయాలకి తక్కువగా పరిగణలోకి తీసుకుంటుంది అంటే డెమోక్రటిక్ పనితీరు, రాష్ట్ర విస్తీర్ణము, తలసరి ఆదాయం తేడాలకు ఈ మార్కులు తగ్గింపు చేయడం జరిగిందనమాట. సో జనాభాకు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందంటే జనాభాకు ప్రాధాన్యత ఇస్తుంది. అంటే జనాభా ఒక హ్యూమన్ రిసోర్సెస్గా మనం యూజ్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా పాపులేషన్ అనేది డిక్లైన్ తగ్గుతుంది. బట్ మన దేశంలో సో ఇప్పుడు ప్రపంచ జనాభాలో మనం మొదటి స్థానం ఉన్నాం. అయినప్పుడు కూడా మరింతగా మనం జనాభాని ఆ విధంగా చేసుకోవాలి అని ప్రధానమైన ఉద్దేశం ఇక్కడ కనబడుతుంది. ఇది ఒక హ్యూమన్ రిసోర్సెస్కి మానవ వనరులకి మన దేశం ఫేమస్ కావాలనే ప్రధానమైన అంశం ఇందులో మనం చూడొచ్చు అనమాట. 16th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన సిఫార్సులు అండి. ఇది ఈసారి బడ్జెట్లో ఇన్క్లూడ్ చేయడం జరిగింది. మరి 16 ఆర్థిక సంఘం సిఫార్సులు ఎప్పటివరకు పనిచేస్తాయంటే 2026 ఏప్రిల్ 1 నుండి 2031 మార్చి 31 వరకు ఈ యొక్క 16 ఆర్థిక సంఘం చేసే సిఫార్సులు అనేది అమల్లోకి రావడం జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క బడ్జెట్లోనే 2026-27 బడ్జెట్లోనే ఈ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి బుద్ధుని యొక్క ఆనవాళ్ళు ఎక్కడైతే ఉంటాయో సో ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలి, టూరిజాన్ని ప్రమోట్ చేయాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో ఒక బుద్ధిస్ట్ సర్క్యూట్స్ని ఏర్పాటు చేస్తున్నారు అనమాట. బుద్ధిస్ట్ సర్క్యూట్స్ ఏంటంటే బుద్ధిస్ట్ సర్క్యూట్స్ ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు అంటే ఇక్కడ సో పర్టికులర్గా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం, మణిపూర్, మిజోరం, త్రిపుర అంటే ఎన్ని రాష్ట్రాలు అండి? అరుణాచల్ ప్రదేశ్, సిక్కిము, అస్సోము, మణిపూర్, మిజోరం, త్రిపుర. సో 6 రాష్ట్రాల్లో బుద్ధిస్ట్ సర్క్యూట్స్ని ప్రతిపాదించడం జరిగింది అనమాట. అది మరి ఏర్పాటు చేయబోతున్నారు. తద్వారా సో టూరిజాన్ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పూర్వోదయ స్కీమ్ అండి. యాక్చువల్గా పూర్వోదయ రాష్ట్రాలు అని చెప్పేసి అంటాం. ఈ పూర్వోదయ రాష్ట్రాలు ఏంటంటే సో మనకి 2024-25లో ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. 2024-25 కేంద్ర బడ్జెట్లో సో అప్పుడు కూడా నిర్మలా సీతారామన్ గారే ఒక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ పూర్వోదయ రాష్ట్రాల్లో పర్టికులర్గా పారిశ్రామిక అభివృద్ధి కల్పించాలి అనే ప్రధానమైన ఉద్దేశం అనమాట. ఈ క్రమంలో ఈ సమీకృత ఈస్ట్ కోస్ట్ పారిశ్రామిక నడవ అభివృద్ధి చేస్తారు అనమాట ఈ పూర్వోదయ రాష్ట్రాల్లో. అందులో ఈ పూర్వోదయ రాష్ట్రాల్లో ఓన్లీ పారిశ్రామికంగా ఇండస్ట్రియల్ కారిడార్స్ అభివృద్ధి చేయడమే కాదు, దాంతో పాటుగా ఇంకేం చేస్తున్నారంటే టూరిస్ట్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకు మౌలిక సదుపాయాలు కల్పన చేసినప్పుడు రోడ్లు వేస్తాం కాబట్టి టూరిస్ట్ కూడా చాలా ఈజీగా వెళ్ళడము. అలా దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే
సో పర్యావరణ హితమైనటువంటి 4000 ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపు కూడా ఈ పూర్వోదయ రాష్ట్రాల్లో 5 పర్యాటక కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి 5 రాష్ట్రాలు కూడా ప్రకటించడం జరిగింది. అలా పూర్వోదయ రాష్ట్రాలు అంటే పూర్వోదయ స్కీమ్ ఏ రాష్ట్రాల్లో అమలవుతుందో, అంటే పూర్వోదయ స్కీమ్ అని అంటాం. 2024-25లో వచ్చినటువంటి ఈ స్కీమ్ అనేది ఆంధ్రప్రదేశ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్. సో ఈ రాష్ట్రాలకి ఈ 4000 ఎలక్ట్రిక్ బస్సులను అందజేయబోతారు అనమాట. కాబట్టి సో పూర్వోదయ రాష్ట్రాల్లో పర్యాటక కేంద్రాలకి ఇది ఉపయోగపడతాయని చెప్పొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ గురించి అండి. సో దివ్యాంగులు అని చెప్పేసి అంటాం, మరి దివ్యజనులు అని చెప్పేసి అంటాం. మరి దివ్యాంగుల కోసం దివ్యాంగ జన కౌశల్ యోజన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ దివ్యాంగ జన కౌశల్ యోజనలో సరైనటువంటి నైపుణ్యాలు కల్పిస్తారు దివ్యాంగులకి. అంతేకాదండి, దివ్యాంగ సహార యోజనలో భాగంగా వారికి ఏం చేస్తారంటే కృత్రిమ అవయవాలు, లిమ్స్ అంటే జైపూర్ ఫుట్ ఉంటాయి కదా, అలాంటి వాటిని కూడా అందిస్తారు. దీన్ని మనకు ఐటీ, అంతేకాకుండా దివ్యాంగులకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానివ్వండి, హాస్పిటాలిటీ, పర్యాటక రంగంలో కానివ్వండి, ఆహార పానీయాల రంగం, సో మరి హెల్దీ డ్రింక్స్ విషయంలో కూడా ఉపాధి కల్పన చేస్తారు. ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసి ఈ దివ్యాంగులకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి, వికలాంగులకి ఏం చేస్తారంటే సో వాళ్ళకి ఒక కృత్రిమ వాళ్ళు ఆ విధంగా అందరికి వచ్చేటట్టు చేస్తారనమాట. ఇది దివ్యాంగ జన కౌశల్ యోజన మనకు 2026-27 కేంద్ర బడ్జెట్లో రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి గ్రామాల అభివృద్ధికి జౌళి రంగం, గ్రామాల్లో జౌళి రంగం, టెక్స్టైల్ సెక్టార్ బాగా కాటన్ పంట పండించాలి, ఇలాంటి విషయం పైన గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ యోజనను కూడా తీసుకొచ్చారు అనమాట. మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ యోజన దేనికి ఊతమిస్తుంది, దేని సపోర్ట్ చేస్తుంది అంటే జౌళి రంగం, టెక్స్టైల్ సెక్టర్ కి అనమాట. ఈ నెక్స్ట్ వచ్చేసి సో నిర్మలా సీతారామన్ గారండి ఒక షీ క్రియేటెడ్ ద హిస్టరీ ఎస్టర్డే. వాట్ షీ క్రియేటెడ్, ఏందామే క్రియేట్ చేసిందంటే వరుసగా 9 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టారనమాట. ద ఓన్లీ ఉమెన్ ఫినాన్స్ మినిస్టర్ ఇన్ ఇండియా, సో హూ ఇంట్రడ్యూస్డ్ ద యూనియన్ బడ్జెట్ 9 టైమ్స్ ఇన్ లోకసభలో మొత్తం కూడా ఇప్పటివరకు 9 సార్లు బడ్జెట్ను విడుదల చేయడం జరిగింది. 2014-15 సంవత్సరం యొక్క బడ్జెట్ నుండి ఇప్పుడు 2026-27 వరకు మొత్తం 9 బడ్జెట్లు అండి. ఈ 9 బడ్జెట్ టైంలో కూడా ఎవరున్నారంటే సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనమాట. ఒక సింగిల్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో వరుసగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించింది నిర్మలా సీతారామన్ గారు. గతంలో పి చిదంబరం గారు 9 సార్లు, కానీ అతను ఒక వరుస కాదు, ఒక 2-3 సార్లు అట్లా చేశాడు అనమాట. దానికి సంబంధించిన ప్రధానమంత్రి కూడా మారారు. మరి పి చిదంబరం అయితే 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ అయితే 8 సార్లు అండి, 8 సార్లు ప్రవేశపెట్టారు. అండ్ మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 సార్లు ప్రవేశపెట్టాడు. మొరార్జీ దేశాయ్ 1959 నుండి 64 6 సార్లు, 1967-69లో 4 టైమ్స్ ఇట్లా ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. సో అది మనకు ఈ నేపథ్యం అండి. మొత్తం కూడా 10 సార్లు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే 67, 68 అండ్ 68, 69 అండ్ 69, 70 ఇట్లా మనం చేసుకోవచ్చు అని. మొత్తం కూడా 7 టైమ్స్ అన్న 67, 68, 69 ఇట్లా మొత్తం కూడా సో మనకి ఒక 4 సార్లు ప్రవేశపెట్టారు. ఎవరు అని చెప్పేసి అంటే వారు ఒక మొరార్జీ దేశాయ్ గారు. అంతేకాకుండా నిర్మలా సీతారామన్ గారి యొక్క ప్రత్యేకత ఒకటి ఉందండి. సో మనకి పోయినసారి 2025-26లో కూడా బడ్జెట్ని ప్రవేశపెడుతున్నప్పుడు వారు ఒక మధుబని అనే సాంప్రదాయమైనటువంటి చీరను ధరించింది. సో అలాంటి నేపథ్యంలో ఈసారి కూడా ఆమె ఒక శారీస్ని మన భారతీయ నేపథ్యాన్ని ప్రాతినిధ్యం వహించినట్లయింది. ఎలా అంటే సో కాంచీపురం చీరను ధరించింది అనమాట. దీన్ని మనం కట్టం కంజీవరం సిల్క్ శారీ అని కూడా పిలుస్తాం. ఈ కట్టం కంజీవరం సిల్క్ శారీ యొక్క ప్రత్యేకత ఏంటంటే 1400 సంవత్సరాల యొక్క లెగసీ, ఒక వారసత్వం ఉన్నటువంటి ఒక చీర అండి. సో మరి సాంప్రదాయబద్ధంగా చేస్తున్నటువంటి చీర. ఇందులో గోల్డ్ అండ్ సిల్వర్ సంబంధించినటువంటి థ్రెడ్స్ కూడా వాడతారు. మరి అంతేకాకుండా ఈ కాంచీపురం చీరకి 2005-2006 సంవత్సరానికి GI ట్యాగ్ కూడా రావడం జరిగింది అనమాట. ఇదొక విషయం అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి నిర్మలా సీతారామన్ గారు తన ప్రసంగంలో ఒకసారి మన గురజాడ అప్పారావు గారి యొక్క సేయింగ్స్ కొన్ని, అంటే గురజాడ అప్పారావు రాసినటువంటి కవిత్వంలో ఒక భాగం, దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులో అని చెప్పేసి ఆ మాటను ఆ విధంగా వాడడం జరిగింది. అంతేకాకుండా బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేయడానికన్నా ముందు నిర్మలా సీతారామన్ గారు సో తన సంబంధించినటువంటి ప్రతినిధులతో కలిసి రాష్ట్రపతి భవన్కి వెళ్ళింది. రాష్ట్రపతి భవన్లో మరి ద్రౌపది ముర్ముకి ఆ విధంగా కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలో ద్రౌపది ముర్ము, ఒక భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్మలా సీతారామన్ గారికి దహిచిని అని చెప్పేసి ఒక తీపి వంటకాన్ని ఇవ్వడం జరిగింది. ఈ దహిచిని అనేది ఏంటంటే సో పెరుగులో ఏం చేస్తారండి, కొంచెం చక్కెర కలుపుతారనమాట. ఎంత బాగుంటుందో మనకు తెలుసు. పెరుగులో కర్డ్లో ఆ విధంగా షుగర్ వాడితే దాంతో ఆ విధంగా తినడం వల్ల సో ఎంతో తీయదనం వస్తుంది. ఈ దహిచిని అనేది ఎక్కువగా మనకి ఏంటంటే ఒక సంబంధించినటువంటి
శుభప్రదం అనమాట. ఒక లక్ ఆ విధంగా చిహ్నంగా చెప్పొచ్చు అనమాట. అది ఈ బడ్జెట్ కూడా బాగా ప్రవేశపెట్టిండని ఒక ప్రోత్సాహకంగా ద్రౌపది ముర్ము ఈ విషయాన్ని చెప్పడం జరిగిందనమాట. ఇవ్వడం జరిగింది. దహి చిననే తీపి వంటకం పెరుగులో చక్కెర కలిపి ఆ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఇలా మొత్తం కూడా ప్రతి పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా గమనించండి ఫ్రెండ్స్, నిర్మలా సీతారామన్ గారి యొక్క నేపథ్యంలో ఆ బడ్జెట్ విషయంలో. ఇక నెక్స్ట్ వచ్చేసి 2026-27 బడ్జెట్లో మరొక అంశం అండి, ఈ కర్బన ఉద్గారాల స్థాయిని తగ్గించే విషయంలో, అంతేకాకుండా ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్స్ని ఎంకరేజ్ చేసుకునే విషయంలో సో మనకి పర్టికులర్గా మనకి ఈ యొక్క పునర్వినియోగ ఇంధనాలని అభివృద్ధి చేసుకోవాలి, రినవబుల్ ఎనర్జీ సోర్సెస్ని ఆ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. ఇప్పుడు కార్బన్ CCUS అని చెప్పేసి అంటాం, కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్ స్కీమ్. దీని ద్వారా వివిధ రంగాల్లో కార్బన్ ఉద్గారాల నియంత్రణ కోసం మనము ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్స్ మనం వాడతాం. దీనికి 20,000 crores ఆ విధంగా కేటాయించడం జరిగిందనమాట. అదొక ఇంపార్టెంట్ అండి. దీంతో పాటుగా మరి ఒక కేంద్ర బడ్జెట్ 2026-27లో మరొక ఆరోగ్య రంగం విషయంలో గమనించినట్లయితే మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునే దిశగా మన ప్రభుత్వం అడుగులేసిందని చెప్పొచ్చు. అంతేకాదండి, 2025లోనే మన భారత ప్రభుత్వం సో దీపికా పదుకునే, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు ఏం చేశారు, దీపికా పదుకునే అని మన భారతదేశ ఒక మానసిక ఆరోగ్య ప్రచారకర్తగా ఆమె నియమించుకోవడం జరిగింది. అంటే మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్రమంలో మన భారతదేశంలో మానసిక ఆరోగ్యాన్ని కృషి చేసిన సంస్థ సో నిమాన్స్ అనే సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అని చెప్పేసి అంటామండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్. మరి దీనికి ఇది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. దీనికి అనుబంధంగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జార్ఖండ్లోని రాంచీ, అస్సాంలోని తేజ్పూర్లో ఉన్నటువంటి నేషనల్ మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయి, నేషనల్ మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వీటిని నిమాన్స్గా అప్గ్రేడ్ చేయడానికి సో మనకి బడ్జెట్లో కేటాయింపులు జరిగినాయి అనమాట. నిమాన్స్ స్థాయికి తీసుకెళ్ళడానికి ఈ క్రింది ఏ నగరాల్లో ఉన్నటువంటి మానసిక ఆరోగ్య సంస్థలని ఆ విధంగా అప్గ్రేడ్ చేస్తున్నారంటే రాంచీ, తేజ్పూర్లో ఉన్నటువంటి సంస్థలు అనమాట. ఈ వ్యవసాయానికి ఎలాంటి కేటాయింపులు జరిగాయి, ఈ వ్యవసాయానికి ఎలాంటి కేటాయింపులు జరిగాయని చెప్పేసి అంటే కేంద్ర బడ్జెట్ 2026-27లో గతంతో పోలిస్తే సుమారు ఒక 11,000 కోట్లను ఆ విధంగా పెంచారండి. 162,671 కోట్లు ఈ 2026-27లో అగ్రికల్చర్ సెక్టార్కి, ప్రైమరీ సెక్టార్కి అలకేట్ చేస్తే సో గతంలో అయితే 151,853 కోట్లు మాత్రమే వేసి ఈసారి సో పెంచడం జరిగింది. ఈసారి ఇంకొకటి ఏంటంటే అగ్రికల్చర్ అండ్ ఆలియడ్ సెక్టార్స్ అంటే వ్యవసాయంతో పాటు అనుబంధ పరిశ్రమలకి, అనుబంధ సంస్థలకు కూడా కేటాయింపులు ఇచ్చారు. ఎలా అంటే ఇక్కడ గమనించండి, పశు వైద్యం ఉంది, ఎనిమల్ హస్బెండరీ. మరి ఎనిమల్ హస్బెండరీకి 20,000 మంది పశు సంవర్ధక వృత్తి నిపుణులు అంటే ఎనిమల్ హస్బెండరీ స్కిల్డ్ పర్సన్స్ అవి నియమిస్తారనమాట. ఎందుకోసం అంటే మనం పశు సంపద ద్వారా వచ్చే ఏదైతే మనకు ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ అనే విషయం పైన. అంతేకాకుండా కొబ్బరి, కోకోనట్, గంధం, శాండిల్వుడ్, జీడిపప్పు, క్యాషు అండ్ బాదం సో ఆల్మండ్స్, అక్రోట్ అండ్ కోకో వీటి సాగుపై దృష్టి పెడుతుంది. దీనికి నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఎక్కడైతే కొబ్బరి మొక్కలు ఉన్నాయో ఆ కొబ్బరి చెట్లు అయితే చాలా పురాతనమైనవి, చాలా ఎలాంటి కాయలు కాయడం లేదు, అలాంటి కాయల స్థానంలో అంటే అలాంటి కొబ్బరి మొక్కల స్థానంలో అంటే చాలా రోజుల నుంచి ఉన్నాయి, ఎలాంటి అది వృద్ధి లేదు, ఎలాంటి కొబ్బరికాయలు కాయడం లేదు, అలాంటి వాటిని తీసేసి కొత్త కొబ్బరి మొక్కలు నాటాలనే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నారు. సో మరి ఇక్కడ TCS అంటామండి. TCS అంటే ఏంటంటే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్, అంటే సోర్స్ దగ్గరనే మనం ఏం చేస్తామండి, ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాం. అలాంటి దానికి ఇప్పుడు తునికాకు ఉంటుంది, బీడీలు తయారు చేయడానికి తునికాకు ఉంటుందండి, తునికాకు. దానిపైన ఇప్పుడు ఏం చేశారంటే ట్యాక్స్ అనేది తగ్గించారు అనమాట. TCS 2% తగ్గించడం జరిగింది అనమాట. TCS ఉంటుందండి, TDS ఉంటుంది, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ ద సోర్స్ అనేది అది TDS అని చెప్పేసి అంటాం. సో మరి TCS మూలం వద్ద పన్ను మినహాయింపు, అంటే సోర్స్ ఎక్కడ ఉంటుందో అక్కడనే మనకి ఏం చేస్తారంటే సో పన్ను అనేది మినహాయిస్తారనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వ్యవసాయానికి కేటాయింపులలో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అని చెప్పేసి అంటామండి. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అంటే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని చెప్పి ప్రత్యేకమైనటువంటి ఆర్థిక మండళ్ళు ఉంటాయి. అంటే ఇదంతా సముద్రంలో ఉంటాయి. ఇలాంటి జోన్లలో షిప్ల ద్వారా ఏదైతే ఫిషింగ్ చేస్తారో, చేపలు పడతారో వాళ్ళపైన మత్స్య సంపదకు సుంకం అనేది ఉండదు. బట్ ఎక్స్పోర్ట్ చేస్తే మళ్ళీ ఉంటుందండి, అది చేయడం జరిగింది. ఈ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన, ఆల్రెడీ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన October 11, 2025 ప్రారంభించారు. దేశంలో 100 జిల్లాలలో ఈ 1.7 కోట్ల మంది రైతులకు ఉపయోగపడే విధంగా కంది పంటలు, రెడ్ గ్రామ్ మినుములు, రెడ్ గ్రామ్, బ్లాక్ గ్రామ్ అండ్ మసూర్ దాల్ అండ్ ఎర్ర కందిపప్పు, మినుములు, కందిపప్పుని ఆ విధంగా ప్రోత్సహించడానికి ఈ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన సో అమలు చేస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా కిసాన్ క్రెడిట్ కార్డ్స్, రైతులకి స్వల్పకాలిక రుణాలు ఇవ్వడానికి కిసాన్ క్రెడిట్ కార్డులో 7.7 కోట్ల మంది రైతులకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క స్వల్పకాలిక రుణాలని
3 లక్షల నుండి 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. తద్వారా మనకి ఎక్కువగా రైతులకు బెనిఫిట్ అవుతుంది. అంతేకాకుండా మారుతున్న సాంకేతికతను వ్యవసాయ రంగంలో కూడా వాడడానికి భారత్ విస్తార్ అనే ఒక ఏఐ ఆధారిత యాప్ను తీసుకొచ్చినారు సాధనాన్ని. ఇది రైతులకి సంబంధించిన సలహాలు ఇవ్వడానికి అనమాట. కాబట్టి ఇది భారత్ విస్తార్ అని గుర్తుపెట్టుకోండి. ఏఐ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఓకేనా, ఏదంటే అది ఒక యాప్ అనమాట. రైతులకి పంటల విషయంలో సలహాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి జీడిపిలో సేవారంగం వాటా 10% ఒక లక్ష్యం పెట్టుకున్నారు. వాట్ ఈస్ ద ప్రొజెక్టెడ్ టార్గెట్ ఏంటంటే బై ది 2047 నాటికి జీడిపిలో ఒక 10% సేవారంగం వాటా పెరగాలి. దీని గురించి ఒక కమిటీని ఇస్తున్నారు. ఆ కమిటీ ఏంటంటే ఎడ్యుకేషన్ టు ది ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రైజ్ కమిటీ. అంటే విద్య నుంచే నీ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళాలి, ఎంప్లాయ్మెంట్ ద్వారా ఎంటర్ప్రైజెస్ క్రియేట్ చేసుకోవాలి. సొంతంగా కొందరు జాబ్ వస్తుంది, కొందరు సంస్థలు నెలకొల్పాలని చెప్పేసి కమిటీ చేయబోతున్నారు. ఇంకా ఆ కమిటీని ప్రభుత్వం నియమిస్తుంది అనమాట. ఎడ్యుకేషన్ టు ది ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రైజెస్ కమిటీ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి గొప్ప విషయం అంటే అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి G7 దేశాల్లో ఈ కాన్సెప్ట్ ఎక్కువగా ఉంటుంది. యూనివర్సిటీ టౌన్షిప్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఇప్పుడు బోస్టన్ అనే ప్రాంతం ఉందండి, బోస్టన్ అని చెప్పేసి అంటే అమెరికాలో ఈ బోస్టన్ అనే ప్రాంతం అభివృద్ధి చెందింది. ఓకేనండి, ఇది మనకు ఆర్థిక సామాజిక సర్వే అంటే ఆర్థిక సర్వే ఎకనామిక్ సర్వేలో కూడా చెప్పడం జరిగింది. డెట్రాయిట్ అండ్ బోస్టన్ నగరాలను ఉదాహరణ తీసుకున్నారు. ఈ యొక్క మనకి అనంత నాగేశ్వరన్ గారు భారత ప్రభుత్వ ఆర్థిక సలహాదారు వారు రాసినటువంటి యొక్క మనకి ఆర్థిక సర్వేలో ప్రధానంగా ఈ పాయింట్ చెప్పారు. ఏంటంటే డెట్రాయిట్ ఉంది బాగా, అది చాలా మస్తు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, కానీ ప్రజలు జీవించడానికి అనుకోలేరు, అక్కడ తగ్గింది జనాభా. అదే బోస్టన్ ప్రాంతం ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేదు, ఓన్లీ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, కానీ చాలా మంది అక్కడికి వచ్చారనమాట అక్కడ స్టేయింగ్ చేయడానికి. తద్వారా ఏమైందంటే బోస్టన్ చాలా అభివృద్ధి చెందింది. అందుకోసం ఇప్పుడు యూనివర్సిటీ టౌన్షిప్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారని 2026-27లో చాలా మంచి నిర్ణయం అనమాట. అంటే మన భారతదేశంలో ఇక 5 పట్టణాల్లో యూనివర్సిటీ టౌన్షిప్స్ ఏర్పాటు చేయబోతున్నారు. అంతేకాకుండా పరిశ్రమలలో విద్య అనుసంధానం చేస్తారు. అంటే పరిశ్రమలకు అవసరమైన విద్యను అక్కడ నేర్పిస్తారు. తద్వారా ఇంకా మరింతగా అభివృద్ధి చెందుతుంది ఆ ప్రాంతాలు. అంతేకాకుండా ఇప్పుడు మనకి IICT ఉందండి. IICT అంటే మనకి హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఒకటి ఉంది, ముంబైలో మరొకటి ఉంది. ముంబైలో IICT అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ, ఈ సృజనాత్మకత సాంకేతికత. అందులో సృజనాత్మక సాంకేతికలో సో మనకి ఏం యానిమేషన్ వస్తుంది, విజువల్ వస్తుంది, గేమింగ్, కామిక్స్ వస్తాయి, సినిమాలు కూడా వస్తాయి. ఇలా దేశంలో ఈ IICTకి అనుబంధంగా 15,000 ఉన్నత పాఠశాలను చేర్చారు. ఎందుకోసం అంటే పాఠశాల స్థాయి నుండే మనం అలాంటి సంబంధించినటువంటి క్రియేటివ్ టెక్నాలజీ మనం ప్రోత్సహించాలని. అంతేకాకుండా 500 AVGC కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ని ఏర్పాటు చేస్తున్నారు. AVGC అంటే యానిమేషన్, విజువల్, గేమింగ్, కామిక్స్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా తూర్పు భారతదేశంలో అంటే ఇక్కడ ఈస్టర్న్ ఇండియాలో NIDని ఏర్పాటు చేయబోతున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది డిజైన్ ఏర్పాటు చేసి సో అన్నీ కూడా ఈ యొక్క విద్యారంగానికి ఇలా కేటాయించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది ఈ డిఫెన్స్ సెక్టర్ అండి అత్యంత కీలకమైంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ కాబట్టి మరి ఈ క్రమంలో మరి బడ్జెట్లో రక్షణ రంగానికి 2026-27 బడ్జెట్లో డిఫెన్స్ సెక్టార్కి సో గతంతో పోలిస్తే 14% పెంచారు. ఇప్పుడు గతంలో అయితే 2025-26లో ఇయర్లో 6.81 లక్షల కోట్లు మాత్రమే చేరిస్తే ఇప్పుడు 7,84,678 crores ఆ విధంగా డిఫెన్స్ సెక్టార్కి ఆ విధంగా కేటాయించడం జరిగింది అనమాట. ఈ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఈ సిటీస్ ఎకనామిక్ రీజన్ అండ్ సిటీస్ సంబంధించినటువంటి ఎకనామిక్ రీజన్స్ అని చెప్పేసి అంటే సిటీస్ని ఆర్థిక అభివృద్ధికి ఆ విధంగా ఏం చేయాలి, ప్రాంతాలుగా చేయాలి, అంతే పట్టణాభివృద్ధి కల్పించాలి. అలా 7 ప్రత్యేక నగర ఆర్థిక మండలిని ఏర్పాటు చేస్తున్నారు సిటీస్ ఎకనామిక్ రీజన్స్ ఈ 2026-27లో. ఆ 7 ప్రత్యేకమైనటువంటి నగర ఆర్థిక మండలు ఏమంటే విశాఖపట్నం, బెంగళూరు, భువనేశ్వర్, పురి, కటక్ అండి. ఇవన్నీ 3 ఒక దగ్గర ఉంటాయి. భువనేశ్వర్, పురి, కటక్, కోయంబత్తూర్, ఈరోడ్ అండ్ తిరుప్పూర్ ఇవన్నీ మన చెన్నైలో అంటే తమిళనాడు, అండ్ పూణే, సూరత్, వారణాసి ఇలా మొత్తం కూడా 7 ప్రత్యేకమైన ఆర్థిక మండలి. ఇది ఫస్ట్ కాన్సెప్ట్ అనమాట, ఇది కొత్త న్యూ కాన్సెప్ట్. సో CER అంటాం. CER అంటే మనం స్పెషల్ ఎకనామిక్ జోన్స్ సెజ్ అంటే తెలుసు, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ తెలుసు. ఇదేంటండి CER అంటే సిటీస్ ఎకనామిక్ రీజన్ కింద ఎన్ని నగరాలను అభివృద్ధి చేస్తున్నారంటే ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేసి 7 నగరాలు. ఇప్పుడు విశాఖపట్నం సో ఎందుకు అభివృద్ధి చేస్తున్నారో మనం చెప్పొచ్చు. విశాఖపట్నంలో ఇప్పుడు ఈరోజు ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, ఎన్నో సంబంధించిన అభివృద్ధి జరుగుతుంది, గూగుల్ డాటా సెంటర్స్ ఏర్పాటు చేసిన నేపథ్యం అనమాట. అలా మిగతా నగరాలు కూడా అలాంటి అభివృద్ధి జరగబోతుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పంజాబ్లో జరిగినటువంటి గురు రవిదాస్ 649వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. గురు రవిదాస్ అంటే ఒక ఆధ్యాత్మికవేత్త అండ్ భక్తి ఉద్యమంలో ప్రధానమైన వ్యక్తుల్లో వారొకరు. శ్రీకృష్ణుడి యొక్క బోధనలు కూడా బాగా పాపులర్ చేశారు. సో ఇలాంటి క్రమంలో మరి సో జలంధర్లో ఒక విమానాశ్రయం ఉందండి, అదంపూర్ విమానాశ్రయం. సో వారి పేరు ఇప్పుడు అదంపూర్ విమానాశ్రయాన్ని పేరు మార్చారు. ఏమని మార్చారంటే శ్రీ గురు రవిదాస్ మహారాజుజీ ఎయిర్పోర్ట్గా మార్చడం జరిగింది. ఎవరి పేరు పైన?
ఆధ్యాత్మికవేత్త అయినటువంటి గురు రవిదాస్ విషయం పైన. మనకు ఒక్కోసారి అడగొచ్చు, February 1, 2026న ఎవరి యొక్క జయంతి సందర్భంగా, ఎన్నో జయంతి సందర్భంగా ఈ జలంధర్లో ఉన్న పంజాబ్లోని జలంధర్లో ఉన్న విమానాశ్రయానికి ఏం పేరుగా మార్చారంటే అదంపూర్ విమానాశ్రయాన్ని ఏ పేరుతో మార్చారని శ్రీ గురు రవిదాస్ మహారాజ్జీ ఎయిర్పోర్ట్గా మార్చడం జరిగిందనమాట. అదొక అంశం అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అనే సంస్థ ఉందండి. ఇది చండీగఢ్లో ఉందన్నమాట. PGIMER పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అంటే పీజీ డిప్లొమా కోర్సెస్ అందిస్తూ ఉంటుంది. MBBS అయిన తర్వాత అన్నటువంటి పీజీ కోర్సెస్ని అందిస్తూ ఉంటుంది. మరి ఇందులో మనకు వీళ్ళు ఒక పరిశోధన చేశారు. ఏంటి ఆ పరిశోధన అంటే, ఈ సెల్ఫోస్ అని ఒక మందు ఉంటుందండి, ఒక క్రిమి సంహారక మందు ఉంటుంది, సెల్ఫోస్ అంటారు. ఈ సెల్ఫోస్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, నిల్వ ఉంచిన ధాన్యం ఇతర వ్యవసాయ ఉత్పత్తులకి క్రిమి కీటకాలు కానీ ఎలుకల బారి నుండి రక్షించేందుకు ఈ సెల్ఫోస్ను వాడతారు. ఒక్కోసారి సెల్ఫోస్ మోతాదు ఎక్కువైనప్పుడు అది మనం ఇట్లా నిల్వ చేసినప్పుడు అది మనిషి కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఆహార పదార్థాలు తింటున్నప్పుడు అది ఏమవుతుందంటే చాలా విష ప్రభావం అవుతుంది. సో ప్రాణాపాయం వస్తుంది ఒక్కోసారి. ఇలాంటి క్రమంలో దాన్ని విరుగుడుగా ఏం చేశారంటే, ఎవరైతే సెల్ఫోస్ విష ప్రభావానికి గురయ్యారో వాళ్ళకి ఏం చేస్తారంటే, వాళ్ళకి ఒక లిపిడ్ ఎమల్షన్ని ఆ విధంగా బాడీలోకి ఎక్కిస్తారన్నమాట, ఇంజెక్ట్ చేస్తారు. ఈ లిపిడ్ ఎమల్షన్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా ఈ విష ప్రభావం తగ్గుతుందని చెప్పేసి సో చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సంస్థ, ఈ చండీగఢ్ సంస్థ ఈ యొక్క సంబంధించినటువంటి పరిశోధనని చేయడం జరిగిందనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్లో జాతీయ అంశాల్లో వెరీ ఇంపార్టెంట్ అండి. జలజీవన్ మిషన్ అమలుకి అంటే జలజీవన్ మిషన్ అండి, భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కూడా సో మంచినీటిని అందించాల ఉద్దేశంతో 2019 ఆగస్టు 15 వచ్చిన కార్యక్రమమే జలజీవన్ మిషన్. మరి జలజీవన్ మిషన్ని 2028 వరకు పొడిగించడం జరిగింది. అదొక విషయం అండి. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఇక్కడ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన 2022లో February 15 ప్రారంభించబడ్డ కార్యక్రమం. ప్రతి గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు ప్రతి ఇంటిపైన కూడా సౌర పలకాలు అమర్చుకొని సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకుని ఇంటి అవసరాలతో పాటుగా సో మరి గ్రిడ్కి అనుసంధానం చేసే ఒక వ్యవస్థ క్రియేట్ అవుతుంది. అదే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన. మరొకసారి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన కార్యక్రమానికి 22,000 కోట్లు కేటాయించారు. అంతేకాకుండా రేర్ ఎర్త్ మెటల్స్ అంటాం, అరుదైనటువంటి ఖనిజాలు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిశ్రమ అవసరాలు తీర్చే అవి ఖనిజాలు అనమాట, రేర్ ఎర్త్ మెటల్స్ అంటాం. ఈ కోబాల్ట్ కానివ్వండి, లేకపోతే ప్రజెంట్ లిథియం కానివ్వండి, ఇవన్నీ కూడా రేర్ ఎర్త్ మెటల్స్ కిందకి వస్తాయి. అలాంటి అరుదైన ఖనిజాల వెలికితీత చేసుకోవడానికి ఒక 4 రాష్ట్రాల్లో కార్డల్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ 4 రాష్ట్రాలు ఏవంటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కేరళ రాష్ట్రంలో. నెక్స్ట్ వచ్చేసి మన భారతదేశంలో MSME సెక్టర్ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలను ప్రోత్సహించడానికి MSME ఛాంపియన్లు లేదా ఛాంపియన్ MSME అనే ప్రోగ్రామ్ని ప్రారంభిస్తున్నారు. దీనికి 10,000 కోట్లను ఆ విధంగా అలొకేషన్ చేయడం జరిగిందనమాట. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రవాస భారతీయులు ఉంటారు. ప్రవాస భారతీయుల దగ్గర ఎవరన్నా సంబంధించినటువంటి స్థిరాస్తులు కానీ అలాంటి కొనుగోలు చేసుకోవాలి. అలాంటి కొనుగోలు చేసుకుంటున్నప్పుడు కొనుగోలు చేసే వారికి ట్యాన్ నెంబర్ అనేది అవసరం అనమాట. ఇప్పుడు ట్యాన్ నెంబర్ అవసరం లేకుండా ఏం చేస్తారు, ప్యాన్ నెంబర్ ఉంటే చాలు కొనుగోలు చేసేవారికి అని ప్రకటించడం జరిగింది. ఇది October 1, 2026 నుండి అమల్లోకి వస్తుంది అనమాట. ట్యాన్ అంటే అర్థం ఏంటండి, ట్యాక్స్ అకౌంట్ నెంబర్. ఇప్పుడు అవసరం లేదనమాట. ఏం అవసరం అండి, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ మాత్రమే అవసరం అనమాట. ఇది సో కేంద్ర బడ్జెట్ 2026-27లోని కొన్ని అంశాలు. ఈ నెక్స్ట్ వచ్చేసి అగ్ని పరీక్ష అండి. భారత సైన్యం అండ్ ITBP అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు వాళ్ళు అండ్ భారత సైన్యం వాళ్ళు January 19 నుండి 24, 2026లో అరుణాచల్ ప్రదేశ్లో సో వారు చేసినటువంటి విన్యాసాలు, ఒక మాక్ డ్రిల్స్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ ఏంటంటే దాని పేరు అగ్ని పరీక్ష అని చెప్పేసి ఒక విన్యాసాలు నిర్వహించుకోవడం జరిగిందనమాట. ప్రజెంట్ మరి ITBP ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్కి డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న వారు శత్రుజిత్ సింగ్ కపూర్ అండి. ఎవరైనా శత్రుజిత్ సింగ్ కపూర్ అనేవారు పనిచేస్తారు అనమాట. సో మరి భారత సైన్యానికి ప్రజెంట్ ప్రధాన సైనిక అధికారి ఎవరండి, జనరల్ ఉపేంద్ర ద్వివేది. సో జనరల్ ఉపేంద్ర ద్వివేది అనేవారు ప్రజెంట్ మన భారత ప్రధాన సైనిక అధికారిగా పనిచేస్తారు అనమాట, జనరల్ ఉపేంద్ర ద్వివేది. ఈ నెక్స్ట్ వచ్చేసి BWF అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అంటాం. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య వాళ్ళు Super 30 బ్యాడ్మింటన్ టైటిల్ ఛాంపియన్షిప్ ని సో థాయిలాండ్లోని బ్యాంకాక్ నిర్వహించారు. ఇందులో మహిళల సింగిల్స్ విజేతగా ఉమెన్ సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారంటే భారత యువ షట్లర్ దేవిక గారు ఆ విధంగా ఈ టైటిల్ అనేది సాధించడం జరిగింది అనమాట. ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ 2026 అండి. మహిళల సింగిల్స్ అండ్ డబుల్స్ మ్యాచెస్ అని కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం కదండి. ఇప్పుడు లాస్ట్కి నిన్న February 1, 2026న సో మనకి ఆస్ట్రేలియాలోని ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ స్టేడియంలో ఈ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ జరిగిందండి. ఇందులో కార్లోస్ ఆల్కరాజ్ స్పెయిన్ అండ్ నోవాక్ జోకోవిచ్ సెర్బియా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది క్రీడాకారులు.
సో ఎవరు గెలిచారండి? కార్లోస్ అల్కరాజ్ అండి. కార్లోస్ అల్కరాజ్ సో మన స్పెయిన్ క్రీడాకారుడు గెలిచడం జరిగింది. ఒక రికార్డ్ సాధించిన అనమాట. 22 సంవత్సరాలు 22 ఇయర్స్ అండ్ 272 డేస్లోనే ఇలా టైటిల్ సాధించడం జరిగింది చిన్న వయసులోనే. అంతేకాకుండా ఇంకొక విషయం గమనించండి, చిన్న వయసులోనే కెరీర్ స్లామ్ కూడా స్టార్ట్ అయ్యాయి. కెరీర్ స్లామ్ టైటిల్ కూడా సాధించాడు. గ్రాండ్ స్లామ్ టైటిల్ అంటే ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్ అండ్ యుఎస్ ఓపెన్ ఈ యొక్క టెన్నిస్ టోర్నమెంట్స్ని మనం గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ అని అంటాం. ఆ టైటిల్ వస్తే గ్రాండ్ స్లామ్ టైటిల్ వచ్చిందంటాం. ఈ 4 గ్రాండ్ స్లామ్ టైటిల్ వచ్చినాయి అనుకోండి ఒక వ్యక్తికి వరుసగా, అలాంటి వ్యక్తులను మనం ఏమంటామంటే కెరీర్ స్లామ్ సాధించని అంటారు. ఇలా సో మనకి ఇక్కడ కార్లోస్ అల్కరాజ్ ఏంటంటే కెరీర్ స్లామ్ను సాధించాడు. ఇట్లా 9వ క్రీడాకారుడు. సో గతంలో 22 సంవత్సరాల 363 రోజులలో డాన్ బాడ్ అనే వ్యక్తి కెరీర్ స్లామ్ సాధిస్తే, అంతకన్నా చిన్న వయసు వాడు ఇప్పుడు కార్లోస్ అల్కరాజ్ ఈ ఘనతను సాధించడం జరిగిందనమాట. సో అంతేకాకుండా 4 గ్రాండ్ స్లామ్లు సాధించినటువంటి పిన్న వయస్కుడుగా సో ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ సాధించినటువంటి పిన్న వయస్కుడు కూడా సో ఎవరికి రికార్డు పొందడం జరిగిందంటే ఎవరండి? వారే కార్లోస్ అల్కరాజ్. ఎవరిని ఓడించడం ద్వారా నోవాక్ జోకోవిచ్. అంటే నోవాక్ జోకోవిచ్ అంటే ఒక దిగ్గజ ప్లేయర్ గా చెప్పవచ్చు. ఎందుకోసం అంటే ఇంతవరకు నోవాక్ జోకోవిచ్ 24 గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాడండి. మరి అతని పైన ఇతను గెలవడం అనేది సో చాలా గొప్ప విషయంగా భావిస్తున్నారు అనమాట. ఆ క్రమంలో మరి పురుషుల సింగిల్స్ విజేత ఇలా ఇంపార్టెంట్ అండి. మొత్తం మీద కెరీర్ స్లామ్ సాధించిన 9వ క్రీడాకారుడు. ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ ఫస్ట్ టైటిల్ తనకి. గతంలో ఆస్ట్రేలియా ఓపెన్ అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్ ఫస్ట్ టైటిల్. గతంలో 2 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించాడు. గతంలో 2 వింబుల్డన్ ఓపెన్ టైటిల్ సాధించాడు. గతంలో 2 యుఎస్ ఓపెన్ టైటిల్ సాధించాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్ ఒకటి సాధించాడు. మొత్తం చూసినట్లయితే తన కెరియర్ లో ఇది ఎన్నో గ్రాండ్ స్లామ్ అంటే 7వ గ్రాండ్ స్లామ్. అలా కాకుండా కెరీర్ స్లామ్ సాధించినటువంటి 9వ క్రీడాకారుడు. కెరీర్ స్లామ్ అంటే ఇలా 4 టైటిల్ సాధించాడు అనమాట వరుసగా. అంటే ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, ఇలా అన్ని అంటే ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక యుఎస్ ఓపెన్ ఇలా టైటిల్ సాధించాడు. కాబట్టి మనం కెరీర్ స్లామ్ సాధించగా చెప్తారు అనమాట. బాగా గమనించండి, కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ మొత్తం మీద 7 గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాడు ఆస్ట్రేలియా ఓపెన్. ఎవరండి? కార్లోస్ అల్కరాజ్. మొత్తం మీద 7 గ్రాండ్ స్లామ్లు. 7 గ్రాండ్ స్లామ్లు ఒకటి ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ 2, వింబుల్డన్ ఓపెన్ 2 అండ్ ఇంకోటి ఒక యుఎస్ ఓపెన్ 2, మొత్తం 7 అయినాయి. అలా కాకుండా కెరీర్ స్లామ్ టైటిల్ సాధించిన ఎన్నో క్రీడాకారుడు ఒక కార్లోస్ అల్కరాజ్ అంటే 9వ వాడు. అంతేకాకుండా చిన్న వయసులోనే 4 గ్రాండ్ స్లామ్లు. 4 గ్రాండ్ స్లామ్ అంటే ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, యుఎస్ ఓపెన్ 4 గ్రాండ్ స్లామ్లు చిన్న వయసులో సాధించిన క్రీడాకారుడు. కెరీర్ స్లామ్లు కూడా చిన్న వయసులో సాధించిన క్రీడాకారుడు కూడా ఎవరంటే కార్లోస్ అల్కరాజ్, స్పెయిన్ క్రీడాకారుడు అండి. చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్. సో ఇవ్వండి ఈ రోజునటువంటి డైలీ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.